తెలంగాణ స్టూడెంట్స్కి అండ్ ఆల్సో పేరెంట్స్ చాలామంది మంచి యూనివర్సిటీలో మా అబ్బాయి చదువుకోవాలి అని ఆలోచనలో ఉంటారు. సో అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి? చూసి మీరైతే రీసెర్చ్ చేశారు, సో ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నాయి అనేటువంటిది ఇంటర్నెట్లో సెర్చ్ చేసి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నారు. నాట్ ఓన్లీ దిస్ యూనివర్సిటీ, జనరల్గా స్టూడెంట్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ఏ క్రెడెన్షియల్స్ చూసుకొని ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హౌ సాయి యూనివర్సిటీ కెన్ facilitate and accommodate those students అంటే what's your word? సో బేసిక్లీ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్. ఈ స్టూడెంట్కి యొక్క ఇంట్రెస్ట్ ఏముంది, ఆయన గోల్స్ ఏంటి ఉన్నాయి, అట్ ద ఎండ్ ఆయన 4 years తర్వాత ఏం అవ్వాలనుకుంటున్నాడు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని యూ హ్యావ్ టు డిసైడ్ ఏ కోర్స్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యూనివర్సిటీస్ లిబరల్ ఆర్ట్స్లో చాలా ఎక్సలెంట్ ఉంటాయి. నువ్వు అలా ఆర్ట్స్లో వెళ్ళాల్సిన స్టూడెంట్వి నేను ఇలా బీటెక్లో వెళ్తా అంటే సో దట్స్ నాట్ గోయిన్ టు వర్క్. సో యూ హ్యావ్ టు డిసైడ్ నీ ఎండ్ గోల్ ఏంటిది, దాన్ని బట్టి యూ హ్యావ్ టు ప్లాన్ అహెడ్. ఏం 4 yearsలో ఏం చేయాలి, ఇండస్ట్రీ ఎలా ఉంది, అవన్నీ చూసుకున్న తర్వాత యూ హ్యావ్ టు సెలెక్ట్ పర్టికులర్ యూనివర్సిటీ. ఇలా నీ కెరీర్, నీ గోల్స్కి దీనికి ఇట్స్ మ్యాచింగ్ సిలబస్ కానీ, స్ట్రక్చర్ కానీ, ఫ్యాకల్టీ కానీ. సో ఎనీవన్ ఎవరైతే ఇలా ఏఐ కానీ టెక్ ఫీల్డ్లో ఇంకా బాగా రావాలనుకొని, గ్లోబల్ ఎక్స్పోజర్ ఇండియాలో ఉండే అంత ఎక్స్పోజర్ కావాలనుకున్న వాళ్ళకి ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ సాయి.